ఏమన్నాడే? ఏమన్నాడు? ఎంత కర్మొచ్చింది! అదే పంచాయతీలో నిల్చుని పంచాయతీ పెద్దగా మంచి చెప్పే మీ నాన్నని ఈరోజు దోషిగా నిల్చోబెట్టేశావు. మన ఇంటి విషయం ఇలా పంచాయతీ దాకా వెళుతుందని నేనే రోజు అనుకోలేదు. అక్కడ నలుగురు చేత మీ నాన్న చెప్పించుకునే పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే. ఇదంతా నీ వల్లే జరిగిందే. ఆయనకొకరు చెప్పే పరిస్థితి కానీ, తలదించుకుని మీ నాన్న ముద్ద ఇలా నిలబడ్డం కానీ నేను చూడలేను. అసలు ముందే ఇదంతా చెప్పుంటే గొడవ ఎంతవరకు వచ్చేది కాదు కదా. అమ్మా, నువ్వు నాన్నని పంచాయతీలో చూడలేనట్టు నేను నా భర్తని పంచాయతీలో తలదించుకుని ఉండడం చూడలేనమ్మా. నాన్నకి గొడవలు వద్దని చెప్పమ్మా. ఏంటే, వాడిని మీ నాన్నతో పోలుస్తావా? నీ భర్త నీకెంతో, నా భర్త నాకు అంతే కదమ్మా. కానీ నా భర్త నన్ను ఏనాడు పని మనిషిలా చూడలేదు. ఇదే ఇంట్లో నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మహారాణిలా చూసుకున్నాడే. గౌరీ, నువ్వాకవయ్యా. దీనికి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియట్లేదు. మీ నాన్న ఏ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదే. ఎప్పుడు నీతి నిజాయితీ అన్ని నిలబడ్డాడు. అలాంటి మనిషిని పట్టుకుని వాడితో పోలుస్తావా? ఆయన ఎప్పుడు గౌరీ, గౌరీ, ఈ మాత్ర వేసుకో. ఎందుకే అరిచి రోగం తెచ్చుకుంటావు? అమ్మా, సారీ అమ్మా. నువ్వు ముట్టుకోకు. నాకు నా భర్త ఉన్నాడు. గౌరీ, ఊరుకో, అనవసరంగా ఆవేశపడకు. మనం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నువ్వు విశ్రాంతి తీసుకో. దీనివల్ల నేను మంచాన పడాల్సిన దుస్థితి వచ్చిందయ్యా. గౌరీ, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నేను పంచాయతీ దాకా వెళ్ళేసి వస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో. పద. వీడికి ఎంత ధైర్యం! మన ఊరొచ్చి మన ఆడపిల్లని హింసిస్తున్నానని ఎంత నిర్లజ్జగా చెప్తున్నాడో. ఇలాంటి వాడిని క్షమించకూడదు. కొట్టకండి విహారీ గారు. ఇలాంటి వాడిని క్షమించకూడదు. ఆగండి బాబు. ఇలాంటి వాడిని క్షమించకూడదు. ఆగండి. మీ ఆగ్రహానికి అర్థం ఉంది. మీరే శిక్షణ వేయండి.
నేను ఆనందంగా భరిస్తాను. నా వల్ల జరిగిన తప్పులకి ఎంతటి కఠినమైన పనిష్మెంట్ అయినా ఇవ్వండి, నేను నవ్వుతూ అనుభవిస్తాను. కానీ నా భార్య నాతో పాటు పంపించండి. ఒకసారి అతన్ని నమ్మి నా బిడ్డని అతనికిచ్చి పెళ్లి చేసి అతని వెంట పంపించి దానికి తీరని శోకాన్ని మిగిల్చాను. ఇంకొకసారి అలాంటి తప్పు చేయను. ఇది నా మొదటి తప్పుగా భావించి మన్నించి నా భార్య నాతో పంపించండి మావయ్య. ఇంకొకసారి మామయ్య అనే మాట నీ నోటి నుంచి వస్తే నాలుగు తెగ్గొస్తాను. నా బిడ్డని నీతో పంపించడం కాదు, నీ నీడ కూడా దాని మీద పట్టానికి వీల్లేదు. కొన్ని అనుకోని కారణాల వల్ల తప్పు జరిగింది మావయ్య. ఈసారి అలా జరగదు. తనని జాగ్రత్తగా చూసుకుంటాను. తనకి ఏ కష్టం రానివ్వను.